జైన మతం నుంచి ఒక ప్రశ్న అడిగారు. తీర్థంకర పార్శ్వనాథ్ ఐడోల్ ఈజ్ రికగ్నైజ్డ్ బై విచ్ సింబల్? సో మనకి పార్శ్వనాథుడు. సో పార్శ్వనాథుడు ఎవరు? పార్శ్వనాథుడు వచ్చేసి జైన తీర్థంకరుడు. ఎన్నవ తీర్థంకరుడు అంటే 23వ తీర్థంకరుడు. సో 23వ తీర్థంకరుడు అనమాట. ఎవరు? పార్శ్వనాథుడు. ఇక్కడ ఏమడిగారంటే పార్శ్వనాథుడిని ఏ చిహ్నంతో చూపిస్తారు? సో మనకి మొత్తం వచ్చేసి 24 మంది ఉంటారు జైన తీర్థంకరుడు. వీళ్ళందరికీ ఒక చిహ్నం ఉంటుంది. సో ప్రతి ఒక్క వృషభనాథుడు ఉన్నాడు, మొట్టమొదటి తీర్థంకరుడు. ఆయనకి బుల్లు సింబల్ అనమాట. బుల్ అనేది సింబల్. వర్తమాన మహావీరుడికి లైన్ అనమాట. సో లైన్ అనేది, సింహం అనేది వర్తమాన మహావీరుడికి చిహ్నం. అలానే ఇక్కడ పార్శ్వనాథుడికి 23వ తీర్థంకరుడు అయినటువంటి పార్శ్వనాథుడికి చిహ్నం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. లైన్, బుల్, టాటాయిస్, సర్పెంట్. సర్పెంట్ అనమాట, సర్పం. సో మీకు పార్శ్వనాథుడి యొక్క విగ్రహాలు మీరు చూస్తే సర్పం, స్నేక్ అనమాట. స్నేక్ అనేది దీని యొక్క చిహ్నంగా ఉంటుంది. అదే మన వర్తమాన మహావీరుడికి, సో వర్తమాన మహావీరుడికి అయితే ఈ యొక్క లైన్ అనమాట. సో బుల్ వచ్చేసి ఋషభనాథుడికి, ఋషభనాథుడి మొట్టమొదటి తీర్థంకరుడికి బుల్లు. సో ఇలా అయితే ఋషభనాథుడు, పార్శ్వనాథుడు జైన మతంలోని కొన్ని సూత్రాలు చెప్పాడనమాట. ఒకటి అహింస. సో అహింస, ఆస్తేయ, అపరిగ్రహ. సో అపరిగ్రహ, ఆస్తేయ, అహింస, అసత్య. సో ఈ 4 సిద్ధాంతాలు తీసుకొచ్చింది ఎవరంటే పార్శ్వనాథుడు అనమాట. జైన మతంలో మొత్తం 5 ఉంటాయి. సో అసత్య, ఆస్తేయ, అపరిగ్రహ, అహింస అండ్ బ్రహ్మచర్య. ఫస్ట్ 4 తీసుకొచ్చింది పార్శ్వనాథుడు, 23వ తీర్థంకరుడు. చివరి బ్రహ్మచర్యం అనమాట. సో దాన్ని తీసుకొచ్చింది ఎవరంటే వర్తమాన మహావీరుడు. ఇక్కడ శ్వేతాంబర శాఖ వాళ్ళు ఫస్ట్ 4 పాటిస్తారు, పార్శ్వనాథుని పాటిస్తారు. అలానే దిగంబరులు 5 పాటిస్తారు, వర్తమాన మహావీరుని ఫాలో అవుతారు. సో అర్థమైందా? అయితే పార్శ్వనాథున్నే రియల్ ఫౌండర్ ఆఫ్ ది జైనిజం అంటారు. ఎందుకంటే నియమ నిబంధనలు అవన్నీ తీసుకొచ్చి జైన మతాన్ని చాలా వరకు డెవలప్ అయిందంతా కూడా ఆయన టైంలో అనమాట.